కలిసి దావీదు మహారాజు చర్చికి వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడు? చర్చికి వెళ్ళినప్పుడు అక్కడ మొట్టమొదటిగా దేవుడు మనుషుల్ని ఏర్పాటు చేసినప్పుడు అవ్వని ఆదాముని, ఆ విధంగా తర్వాత అబ్రహాం, ఇస్సాకు, యాకోబులను, ఇశ్రాయేల్ ప్రజలను కాపాడడానికి ఆ రోజుల్లో ఏంటంటే రాజులు లేరు, న్యాయాధిపతులు అనేవాళ్ళు ఉన్నారు. న్యాయాధిపతులు, ప్రవక్తలు అనేవాళ్ళు ఉండేవాళ్ళు. అయితే తర్వాత ఒక గొప్ప ప్రవక్త మనకు తెలిసినటువంటి సమూయేలు గారు, ఆయన ఒక మంచి ప్రవక్త. ఆయన జన్మించడం కూడా దేవుని కృపే, దేవుని వాగ్దానం ద్వారా జన్మించారు. అయితే ఈ సమూయేలు గారు కొంతకాలం పరిపాలించిన తర్వాత ఆయన ఏమయ్యారంటే ముస్లిం వాళ్ళు అయిపోయారు. ఆయనకు కుమారులు ఉన్నారు. అప్పుడు ఇశ్రాయేల్ ప్రజలు అన్నారు, ఇదంతా దావీదు మహారాజుకు తెలుసు. వాళ్ళు అన్నారు, మీరు ముస్లిం వాళ్ళు అయిపోయారు కదా, మీ కొడుకుల విషయం మాకు తెలుసు, వాళ్ళు పర్ఫెక్ట్ కాదు, కాబట్టి మాకు ఒక రాజు కావాలి అని అడిగారంట. ఎవరు? ఇశ్రాయేల్ ప్రజలు రాజు కావాలి అన్నప్పుడు ఈ సమూయేలు గారు చాలా బాధపడుతూ వచ్చారన్నమాట. రాజు వస్తే రాజు పెట్టేటువంటి ఆంక్షలు చాలా ఉంటాయి. ఇప్పుడు మనకు రాజు ఉన్నారు, ప్రధానమంత్రి వీళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఏంటి రోడ్డు పనులు, ఇంకా విద్యుత్ దీపాలు, ఇవన్నీ మనగా చేస్తారు. కానీ రాజు వస్తే రాజు చేయాల్సింది ఏంటంటే వాళ్ళు విధించిన ప్రతి పన్ను కూడా వీళ్ళు కట్టాలి, రాజు ఆజ్ఞానుసారంగానే ఉండాలి. అది చాలా కష్టతరమైంది. అదంతా కూడా వివరించారు సమూయేలు గారు. అయినా వినలా, మాకు రాజు కావాలి అన్నారు. అప్పుడు సమూయేలు గారు ఏం చేస్తారంటే ప్రేయర్ చేసుకొని దేవుని సన్నిధిలో ఇశ్రాయేల్ ప్రజలు చేసినవి అన్నీ దేవునికి విన్నవించుకున్నారనమాట. దేవునికి చెప్తూ వచ్చినప్పుడు దేవుడు ఏమన్నాడు, అవును మరి వాళ్ళకి రాజు కావాలి, వాళ్ళన్నట్టే చేయమన్నప్పుడు ఎవరిని చూడాలంటే నువ్వేమీ ఎదగొద్దు, నేను ఒక వ్యక్తిని చూపిస్తాను అన్నప్పుడు ఒక ఆయన గాడిదలు పోయినాయి అని చెప్పేసి ఒక వ్యక్తి వచ్చారు ఇశ్రాయేల్ ప్రజల్లో నుంచి. ఆయన పేరు సౌలు. సౌలు ఆయన హైట్ అంట 6 అడుగులన్నరకు ఎక్కివేనంట సౌలు. మిగతా ప్రజలందరూ ఆయన భుజాల వరకే వచ్చేవాళ్ళంట. వీళ్ళందరికంటే భుజముల నుంచి పై వరకు ఆయన అంత హైటు, చాలా అందగాడు. ఇశ్రాయేల్లో అలాంటి వ్యక్తి లేడు. చూడగానే ఇశ్రాయేల్ ప్రజలు కూడా అన్నారు, ఈయన రాజుగా అయితే బాగానే ఉంటాడు అని చెప్పేసి వీళ్ళు ఒప్పుకున్నారు. తర్వాత సమూయేలు గారు ఏం చేస్తారంటే నూనె బుడ్డి ఒకటి తీసుకొని వచ్చి ఆయన్ని అభిషేకించారు రాజుగా. తెలుసా? రాజుగా తల మీద పోసేసి అభిషేకించి ఈయన ఇశ్రాయేలుని ఏలిపాలించేటువంటి రాజు అని అభిషేకించినప్పుడు అప్పటి నుంచి ఆయన రాజులాగే ఉంటూ వచ్చాడు ఇశ్రాయేల్ ప్రజలకు. కానీ దేవుడు ఎంతగానో ఆయన ఆశీర్వదించినప్పటికీ ఆయన ఏం చేస్తాడంటే వ్యతిరేకమైన పనులు చేశాడు. సమూయేలుని ఏమీ అడగకుండా, దేవుని సన్నిధిలో కనిపెట్టకుండా ఆయన స్వచిత్తాన్ని నెరవేర్చుకున్నవాడుగా ఉన్నాడంట. ఎవరు? సౌలు రాజు. అయితే దేవునికి నచ్చలేదు అది. ఆయన చేసిన ఏ పని కూడా దేవునికి నచ్చల. మాధురి నచ్చినప్పుడు ఈయన ఏం చేస్తాడు అంటే ఇతను తొలగించి వేరే అబ్బాయిని రాజుగా పెట్టాలి అని అనుకున్నప్పుడు మళ్ళీ సమూయేలు గారు మళ్ళీ ఏడవడం మొదలు పెట్టారనమాట. అయ్యో, ఈ సౌలు రాజుని నిర్ణయించడానికే చాలా కష్టమైంది, మళ్ళీ ఇంకో రాజు అంటారేంటి అని చెప్పినప్పుడు అంతకుముందే దేవుడు ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు దావీదు మహారాజును. ఇశ్రాయేల్ ప్రజలను కాపాడాలి అంటే, కాపరిగా ఉండాలి అంటే ఎలిజిబిలిటీ ఉండాలి, అర్హత ఉండాలి. అర్హత ఉన్న వ్యక్తి ఎవరు అన్నప్పుడు డైరెక్ట్గా సౌలునేమో రాజుగా చేశాడు ఇశ్రాయేల్ ప్రజలకి. దావీదుని అలా చేయలా, ముందు గొర్రెల కాపరిగా ఉంచాడు. తర్వాత ఇశ్రాయేల్ ప్రజలను పరిపాలించడం కోసమై నిర్ణయించుకుంటూ వచ్చాడు. అంటే ఒక్కొక్క అర్హతను, మనలో ఉన్న అర్హతని దేవుడు ఏం చేస్తాడంటే పరీక్షిస్తూ వస్తాడు. అర్థమవుతుందా? తర్వాత ఈ ప్రవక్త గారు ఉన్నారు కదా సమూయేలు, ఈ సమూయేలు గారికి దేవుడు చెప్పాడు, నేను ఇక్కడ ఉండొద్దు, నేను ఒక ప్లేస్ చూపిస్తా, అక్కడికి వెళ్ళి మనకి రాజుగా ఇశ్రాయేల్ని పరిపాలించే మంచి రాజు కావాలంటే యెరూషలేములోకి వెళ్ళు, అక్కడ బెత్లెహేంలో ఒక ఆయన ఉంటాడు యెషయా, ఆయన కొడుకుల్లో ఒక అబ్బాయిని తీసుకోమని చెప్తాడు. తీసుకోమని దేవుడు చెప్పినప్పుడు ఈ సమూయేలు గారు ఏం చేస్తారు, డైరెక్ట్ బయలుదేరి వస్తే రాజుగారు చంపేస్తారు కదా. రాజుకి భయపడి అమ్మో
సౌలు రాజు గారు నన్ను చంపేస్తాడు కదా, మరి ఎలా నేను వెళ్ళేదనంటే ఒక కోడి దూడని తీసుకొని, అప్పుడు ఆ రోజుల్లో మందిరానికి వెళ్ళాలంటే మా వాళ్ళు ఒట్టి చేతులు ఇలా రావకూడదు, బలర్పించాలి, ఏదో ఒక జంతువుని తీసుకొని వెళ్ళాలి. ఈయన ఏం చేస్తారు, ఒక చిన్న దూడని తీసుకొని సమూయేలు గారు నేను యెరూషలేం ప్రార్థనా మందిరానికి వెళ్తున్నానని చెప్పేసి వెళ్ళిపోతున్నారు. అప్పుడు ఇశ్రాయేల్ ప్రజల్లో ఉన్నటువంటి పెద్దలు కూడా ఆయన వెంబడించారు. ఏంటండి అంటే నేను మందిరానికి వెళ్తున్నా బలి ఇవ్వడానికి అంటే, మేము వస్తామని చెప్పేసి వాళ్ళు కూడా వచ్చారు. ఎవరు వచ్చారు? ఇశ్రాయేలీల్లో ఉన్నటువంటి పెద్దలు. వాళ్ళు కూడా వచ్చినప్పుడు యెషయా కూడా ఉన్నారు వాళ్ళలో. వీళ్ళందరూ కలిసి చర్చి దగ్గర ఇలా అంకుల్ వాళ్ళు అందరూ కూర్చున్నట్టు వాళ్ళు కూడా వచ్చి కూర్చున్నారు. కూర్చున్నప్పుడు యెషయాని దేవుడు యెషయాని చూపించాడు సమూయేలు గారికి. మనసులో అర్థమైపోయింది వాళ్ళకి. చూపించినప్పుడు ఇగో ఇతని కుమారులో ఒక అతన్ని నేను ఏర్పాటు చేసుకోబోతున్నా అంటే, గబగబా సమూయేలు గారు ఏం చేస్తారంటే యెషయాని పిలిచి, అయ్యా నీ కొడుకులు నీకు ఎంతమంది పిల్లలు అని అంటే 7. 6 కొడుకులు 7వ కూడా ఉన్నాడు అనమాట. పిలిపించమన్నప్పుడు 1 by 1 చూపించినప్పుడు ఇతన్ని ఏర్పాటు చేసుకోలే, నేను ఇతన్ని ఏర్పాటు చేసుకోలేదని ఈయన మనసులో చెప్తున్నారు. ఎవరికి? సమూయేలు గారికి. తర్వాత నీకు ఇంకెవరైనా ఉన్నారంటే లాస్ట్ ఒక అబ్బాయి అన్నాడు, ఆయన గొర్రెలు కాసుకుంటున్నాడు అని చెప్తే పిలిపించు అతన్ని అంటే, ఈ పెద్దలందరూ అలా కూర్చొని చూస్తున్నారు ఏం జరిగిద్దని. ఏంటంటే మందిరానికి వెళ్ళినప్పుడు బలి ఇచ్చినప్పుడు అక్కడ భోజనాలు చేసుకొని తింటారు. వీళ్ళెవ్వరూ భోజనం చేయట్లా. సమూయేలు గారితో వచ్చిన వాళ్ళు పెద్దలందరూ అలాగే కూర్చున్నారు. వాళ్ళు భోజనం చేయకుండా ఈయన ఏం చేస్తారా అని కనిపెట్టుకొని చూస్తున్నారు అనమాట. కనిపెట్టి చూసినప్పుడు ఎప్పుడైతే దావీదు మహారాజుని పిలిపించారో, చక్కని బాలుడంట, ఎర్రని బాలుడు, ఎంత అందగాడో. ఆ అబ్బాయి రాగానే అవును నేను కోరుకున్నవాడు ఇతనే అంటే, ఆయన ఏం చేస్తాడంటే తైలపు కొమ్ము తీసుకొని, ఎవరో సమూయేలు సౌలు మహారాజుని కాకుండా ఫస్ట్ అభిషేకించింది ఎవరిని? సౌలుని గిన్నెతో అభిషేకించారు, నూనె గిన్నెతో. ఈయన మాత్రం కొమ్ముతో, తైలపు కొమ్ము అంటే అధికారానికి గుర్తు, రాజరికానికి గుర్తు, విజయానికి గుర్తు. ఆ కొమ్ము తీసుకొని దావీదు మహారాజుని అభిషేకించిన తర్వాత జంతువు ఉంది కదా తీసుకొచ్చింది, దాన్ని బలిచ్చి అక్కడ భోజనాలు చేసుకొని వాళ్ళు తినేసి ఎవరెళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయారు. మళ్ళీ ఈ అబ్బాయి వెళ్ళిపోయాడు. ఎవరు? దావీదు. ఈయన మళ్ళీ పొలంలోకి వెళ్ళిపోయి మళ్ళీ గొర్రెలు కాసుకున్నాడు. ఆయన ఏంటంటే దేవుడు అభిషేకించిన తర్వాత కూడా ఈ భూలోకంలో తండ్రి అప్పగించిన పనిని నిర్వహించాడు. ఏంటది? గొర్రెలు కాయటం. యెషయా కదా ఇక్కడ ఈ లోకంలో ఆడ నాన్న. కొంతకాలం తర్వాత ఏమైందంటే, ఇదిగో ఇక్కడ ఈయనెవరు? వీళ్ళెవరు? కాదు, ఇశ్రాయేలు పెద్దలు. ఈయనెవరు? వాళ్ళ నాన్న. వాళ్ళందరి ముందు ఈ బాబుని ఏం చేశాడు? అభిషేకిస్తూ వచ్చాడు. అభిషేకం అంటే మనం బాప్తిస్మం తీసుకుంటాం కదా. బాప్తిస్మం తీసుకున్న తర్వాత మనకి ఏం చేస్తారు? హస్త నిక్షేపణ. అప్పుడు మనకి దేవుని వరాలు మన పైకి వస్తాయి. అలాగే ఇక్కడ ఈయన కూడా అభిషేకించిన తర్వాత ఈయన పొలానికి వెళ్ళిపోయి ఆయన పని ఆయన నిర్వహించుకుంటూ ఉన్నాడు అనమాట. అయితే అప్పుడు ఏం జరిగిందంటే, ఒక సింహం వచ్చి ఒక గొర్రెపిల్లని ఎత్తుకెళ్ళిపోతుంది. వెంటనే ఆయన ఏం చేస్తాడంటే ఆ దుడ్డుకర్ర తీసుకొని పరిగెత్తల మోకరించి ప్రార్థించాడు. ప్రభు దాన్ని నేను ఎలా కాపాడాలి? నేను చిన్న బాలుణ్ణి, నాకు శక్తి సరిపోదు, ఏం చేయాలన్నప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే, నువ్వు వెళ్ళు, నీకు ధైర్యాన్ని ఇస్తా, నీకు బలం ఇస్తా, నీకు శక్తిని ఇస్తా, నువ్వు వెళ్ళు, ఏం పర్వాలా అని చెప్పాడు. వెంటనే ఆ కర్ర తీసుకొని కొట్టగానే పడిపోయింది. అది పడిపోయినప్పుడు దాని నోటి నుంచి అదేం చేసింది? వదిలేసింది గొర్రెపిల్లని. వదిలేసినప్పుడు దాని నుంచి ఆ గొర్రెపిల్లని కాపాడిన వాడిగా ఉన్నాడు అనమాట. అలాగే తోడేళ్ళ నుంచి కూడా ఈయన ఆ జంతువులన్నింటినీ కాపాడి, ఒక్క జంతువు కూడా, చిన్న పిల్ల కూడా బీరిపోకుండా
ప్రతిదాన్ని చిన్నప్పటి నుండే జాగ్రత్తగా ఆ మందనంతా కాచి కాపాడాడు. అందువల్ల ఇశ్రాయేలు ప్రజలను కాపాడడానికి ఈయనే అర్హుడు అని చెప్పేసి దేవుడు దావీదు మహారాజుని ఏర్పాటు చేసుకున్నాడు. అర్థమైందా? అయితే ఇశ్రాయేలు ప్రజలకు ఏమైందంటే కొంతకాలం తర్వాత వాళ్ళ అన్నయ్యలు అందరూ యుద్ధ భూమిలో ఉన్నారు. యుద్ధ భూమిలో ఉంటే రాజుగారు ఉన్నారు కదా వీళ్ళకి. ఎవరు ఫస్ట్ రాజు ఎవరు? సౌలు. వెరీ గుడ్. యుద్ధ భూమిలో ఉన్నారు. ఫిలిస్తీన్లు వీళ్ళ మీద దండెత్తి వచ్చారు. ఎవరో ఒక గొలియాత్ అని ఒక అతను ఉన్నాడు. మరి ఆయన 7 అడుగులు అంట. సౌలు మహారాజే హైటు, ఆయనకంటే కూడా ఈయన ఇంకా హైటు. వాళ్ళ నాన్న నువ్వు వెళ్ళి అన్నయ్యలకి జున్ను ముక్కలు తీసుకొని వెళ్ళు, అసలు ఆ యుద్ధ రంగంలో ఏం జరుగుతుందో చూడు అని చెప్పేసి పంపించాడు. చూడండి ఇక్కడ వాళ్ళ అమ్మ నాన్న చెప్పిన పనిని తూచా తప్పకుండా పాటించాడు. ఎవరు? చూడు ఇక్కడ వాళ్ళ అన్నయ్యల దగ్గర ఏం జరుగుతుందా చూద్దామని చెప్పేసి వెళ్ళిపోయాడు. వెళ్ళినప్పుడు వాళ్ళు అక్కడ ఏం జరుగుతుందంటే వీళ్ళు చెప్పుకుంటా ఒక ఫిలిస్తీన్లు వచ్చి కొండ పక్కన దాక్కొని ఉన్నారు. యువతల వైపు ఏమో మన ఇశ్రాయేలీలు ఉన్నారు. అయితే ఇతని హైట్ చూడండి ఎంత ఉందో. వీళ్ళ హైట్ తక్కువ కదా. అయితే ఈ హైట్ చూసి ఆయన చూసి ప్రతి ఒక్కరు భయపడుతూ వచ్చారనమాట. రాజుగారు బయటపడ్డారు. రాజుగారికి కొడుకున్నాడు, ఆయన పేరు ఏంటంటే యోనాతాను. ప్రతి ఒక్కళ్ళు భయపడుతూ వస్తే ఈ దావీదు ఏం చేస్తాడంటే ఏంటి ఏం జరుగుతుంది యుద్ధ భూమిలో అని అడిగాడంట. ఎవరిని? పక్కన ఉన్న వాళ్ళని. ఏం జరుగుతుంది యుద్ధ భూమిలో అని ప్రక్కన ఉన్న వాళ్ళని అడిగినప్పుడు వాళ్ళ అన్నయ్యలు కూడా ఉన్నాడు. ఏలియాబు అంటే వాళ్ళ పెద్దన్నయ్య. ఎవరు పెద్దన్నయ్య అంటే దావీదు వాళ్ళ పెద్దన్నయ్య. ఏం పేరు? వాళ్ళ అన్నయ్యల దగ్గర డైరెక్ట్గా వెళ్ళకుండా ఇక్కడ ఏం జరుగుతుందంటే గొలియాత్ అని ఒక ఆయన వచ్చాడు, ఫిలిస్తీయుడు. ఆయన చాలా హైట్ ఉన్నాడు, ఆజానుబాహుడు. ఆయనతో జయమొందిన వాళ్ళు ఎవరు లేరు. భయంకరమైన రాక్షసుడు ఒక విధంగా చెప్పాలంటే. అని చెప్తూ వచ్చినప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు అతనితో జయమొందుటకు మాకు అర్హత చాలదు, భయపడుతున్నామని అంటే. ఎందుకనంటే అతను ఫిలిస్తీయుడు, అది కాకుండా చాలా హైటు వెయిట్ ఉన్నాడు, 100 మందిని ఈజీగా చంపేయగలడు. అని చెప్పినప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు అదేగా ఏం కాదు, జయమలేని ఆ ఫిలిస్తీయుడు అసలు అతని మాటలు వినేదేంటి, మన దేవుడు జయం గలవాడు, మన దేవుని మాట మనం వినాలి, మన దేవుడు ఏదైనా చేయగల శక్తి సామర్థ్యం గల దేవుడు, వాడిని నేను ఓడిస్తా అని చెప్పాడు. ఎవరు చెప్పింది? ఆ మాట ఈ మాట చెప్పి పోయి రాజుగారి చెవిలో పడింది. రాజుగారి చెవిలో పడితే ఒక బుడ్డోడు వచ్చాడు, చిన్నపిల్లోడు. అతను గొలియాతుని చంపుతా అంటున్నాడని చెప్పేసి రాజుతో అనగానే రాజు పిలిపిస్తాడు. అవునా అంటే ఈ అబ్బాయి అనగానే రాజుగారి దగ్గర తీసుకెళ్తారు. వాళ్ళ అన్నయ్యలు అంటారు, ఒట్టిదానికి ఏం తెలీదు, యుద్ధ నేర్పరి కాదు, చిన్నప్పటి నుండి గొర్రెలు కాసుకున్నాడు, మనకులాగా ఏమి నేర్చుకోలే అని చెప్తే ఈ అబ్బాయి అస్సలు లెక్క చేయడు అన్నయ్యల్ని. రాజుగారితో అంటాడు, నేను సింహం నోటి నుండి ఎలుగుబంటి నోటి నుండి ప్రతి ఒక్క జంతువుని ఏ విధంగా కాపాడానో అంత శక్తి సామర్థ్యం దేవుడు నాకు ఇచ్చాడు, నేను కాపాడగలను, దేవుడు నాకు తోడుగా ఉంటాడు అని చెప్పేసి దేవుని గురించి వాక్యం చెప్పినప్పుడు అక్కడున్న వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కూడా ఆ అబ్బాయి చెప్పే మాటలకి నిష్ఠాతులైపోతూ వచ్చారంట ఒకేసారి.
తర్వాత ఈయన చెప్పిన మాటలను బట్టి రాజుగారికి కూడా నమ్మకం కలిగింది. సరే నువ్వు వెళ్ళు అన్నప్పుడు యుద్ధానికి వెళ్ళాలంటే ఏం పెడతారు? అన్నీ ధరింపజేస్తారు కదా. ఈ అబ్బాయికి ఏం వేసినా కానీ జారిపోతున్నాయి, మైలాపోతున్నాడు. కానీ దావీదు అంత హైటు లేడు, ఆ పరికరాలు మోయలేడు. ఆయన దగ్గర ఒకే ఒక శక్తి ఉంది, ఒక ఆయుధం ఉంది. ఏంటది? యేసుక్రీస్తు అనే ఆయుధం కదా, ప్రార్థన. ఏం చేస్తాడంటే నాకు ఇవేమీ వద్దు, నా దగ్గర ఒక పరికరం ఉంది అని చెప్పేసి ఆ వడిసెలు తీసుకున్నాడు. అది తీసుకొని యుద్ధ భూమిలో బయలుదేరి వెళ్తున్నాడు. అది ఒక లోయ. వెళ్తూ ఉన్నప్పుడు ఎప్పుడైతే లోయలోకి వెళ్ళాడో ఈ గొల్యాత్ అనుకున్నాడు నన్ను జయించడానికి పెద్ద వీరుడు వస్తున్నాడు, ఎవరో చూద్దామని చెప్పేసి 2 అడుగులు వేసి చూశాడంట. చూడగానే ఏమైంది? ఎవరు వస్తున్నారు? ఎంత ఎత్తున్నాడు? చిన్న బాలుడు, 17 సంవత్సరాలు ఉంటాయి మహా అయితే. ఆ అబ్బాయి ఎలా వస్తున్నాడు? ఏం లేదు, చేతిలో ఒక కర్రపుల్ల ఉంది, ఒక సంచి ఉంది, షోల్డర్ బ్యాగ్. ఇది ఇలా బ్యాగ్ ఉంది కదా, ఇలాంటి చిన్న బ్యాగు. ఆ బ్యాగ్ ఒకటి, కర్ర ఒకటి తీసుకొని వస్తున్నాడు. దానిలో మాస్క్ లాంటిది ఒక పరికరం ఉంది, గుడ్డకి ఆ చివర ఈ చివర కట్టేసి చిన్ని నున్నని రాళ్ళు ఉన్నాయి దాని లోపల. అప్పుడు ఈయన ఏమంటున్నాడంటే ఏంటి నన్ను చంపడానికి వచ్చేది నువ్వా? ఎర్రని చక్కని బాలుడిని చూసి ఏంటి నన్ను చెప్పింది ఇతనా, నన్ను అవమానపరచడానికి అని చెప్పేసి ఆయన దేవతల పేరెత్తి ప్రతి ఒక్కళ్ళ పేరు మీద తిడుతున్నాడంట. తిడతా ఉంటే ఈయన ఏం చేస్తాడంటే దావీదు మహారాజు యుద్ధం యెహోవాదే. ఎవరిది? జీవంగల దేవుని నామం పెట్టి వస్తున్నా నేను చూడు అని చెప్పేసి కర్ర తీసుకొని వస్తున్నావు, నేను అనుకోకనా? కర్ర తీసుకొని వస్తున్నావేంటి? కర్రతో నన్ను కొడతావా? నీ అంతతో తేలుస్తా చూడు అని చెప్పేసి గట్టి గట్టి ప్రగల్భాలు పలుకుతున్నాడంట. అప్పుడు చిన్న కర్ర తీసి ఒడిసెల్లో నుంచి, ఒడిసెల అంటే చిన్న గుడ్డముక్క చెప్పా కదా, మాస్క్ లాంటిదని, దానిలో చిన్న రాయి పెట్టి గిరా గిరా చెప్పి యుద్ధం ఏమవుతుంది జీవంగాలని దేవుని నామం పెట్టి నీకు వేస్తున్నాడు చూడు అని చెప్పేసి వేసాడండి. ఇది కనబడుతుందా? అవును. ఎక్కడ తగిలింది? ఎస్, 4 దగ్గర తగిలింది కదా, వెంటనే పడిపోయాడు. మరి ఈయన దగ్గర పరికరాలు ఉన్నాయా? నరకడానికి ఏమీ లేవు. వాడి దగ్గరే కత్తి ఉంది, వాడి దగ్గరే ఉన్నాయి. అవి తీసుకొని తల నరికేసి తీసుకొని చక్కగా మోసే అంత ఇది కూడా లేదు. ఆయన తల తీసుకొని వస్తే అప్పుడు ఇశ్రాయేలీలు అందరూ వచ్చి ఆయనకి హెల్ప్ చేశారు. అప్పుడు సౌలు మహారాజు కూడా, రాజుగారు కూడా దగ్గరికి వచ్చారు. వీళ్ళందరూ కలిసి దేవుని స్తుతించి చక్కగా అప్పుడు ఇశ్రాయేలు ప్రజలకి ఈయన చెప్పిన మాటలు విని ఆయన చెప్పిన పనిని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఏం చేస్తారంటే గుంపులు గుంపులుగా స్త్రీలందరూ పాటలు పాడుకుంటూ ఆ యుద్ధ భూమి నుంచి మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి? రాజ్యానికి వెళ్ళాలి కదా. రాజుగారు మంచి గిఫ్ట్లు ఇస్తా అని చెప్పేసి ప్రకటించారు అంతకుముందు. వెనక ఆ గిఫ్ట్లు ఏం వద్దు, దేవుణ్ణి దూషించినందుకు బాధ వేసింది కదా, అంతేనా? మన దేవుణ్ణి దూషిస్తే మన బాధ ఇదా? తర్వాత ఈయన చెప్పిన మాటలన్నీ రాజుగారి కొడుకు విన్నాడు. అప్పుడు రాజుగారు అన్నాడంటే నువ్వు నా దగ్గర పని చేయడానికి వస్తావా, నా కింద సేవ చేస్తావంటే ఓకే అని చెప్పాడంట. ఈయన ఒబే అవడాన్ని చూసి ఈయన మాటలు, ఈయన చేతలు ఇవన్నీ కూడా యోనాతాన్ అనే అబ్బాయికి బాగా నచ్చింది. యోనాతాన్ ఎవరు? సౌలు కుమారుడు. వీళ్ళిద్దరికి బాగా నచ్చినప్పుడు యుద్ధ భూమిలో ఇగో ఈయన ఎవరంటే యోనాతాను, సౌలు కుమారుడు. ఈయన ఎవరు? 3 వస్తువులు ఇచ్చాడంట ఈయనకి. నడికట్టు ఇచ్చాడు,
డాల్ ఇచ్చాడు, ఇంకోటి ఖడ్గం ఒకటి ఇచ్చాడు. ఈ మూడే తీసుకొని వస్తూ ఉంటే స్త్రీలంట గుంపులు గుంపులుగా చేరి దావీదు వేల కొలది, సౌలు వేల కొలది, దావీదు 10,000 కొలదని స్తుతులు పాడారంట. అప్పటి వరకు ఈ రాజుగారు ఉన్నారు కదా సౌలు, చాలా హ్యాపీ అనిపించింది. ఈయన ఎప్పుడైతే గొలియాతుని చంపించాడు, ఎప్పుడైతే 10,000 కొలదని స్తుతులు పాడారో వెంటనే ఆయనకి ఆ సంతోషం మొత్తం జారిపోయింది. చాలా చాలా బాధేసింది అనమాట. తర్వాత వీళ్ళిద్దరు ఏం చేస్తారంటే ఇద్దరు మంచి ఫ్రెండ్స్గా ఉన్నారు. గుంపులు గుంపులుగా ఎప్పుడైతే వీళ్ళు పాటలు పాడుతున్నారో ఒక గుంపేమో సౌలు గారి దగ్గర రాగానే సౌలు గారు వేల కొలది హతం చేశారు శత్రువులను అని పాడినప్పుడు ఈయన హ్యాపీగా ఉంది. ఇంకొంచెం ముందుకు వెళ్ళగానే వేరే గుంపు దావీదు 10,000 మందిని హతం చేశాడు, అంటే 10,000 మంది సైన్యానికి మించినటువంటి గొప్ప కార్యం చేస్తాడు కదా అని ఈయన ఎప్పుడైతే అన్నాడు, వెంటనే ఈయనకి మళ్ళీ ఆ మనసులో ఉన్న ఆ సంతోషం మొత్తం దిగిపోయి చాలా కోపం వచ్చిందంట. ఆ కోపం ఏంటి? అసూయగా మారింది. అసూయ అనేది ఎలాంటిదంటే అది ఎప్పుడైతే మనసులో మొలకెత్తిద్దో మనం ఎవరికైనా సరే దాన్ని వెంటనే తుంచేయాలి, లేకపోతే పెద్ద మహావృక్షం అయిపోయింది అంట. అది ప్రతి ఒక్క మనిషిలో అసూయ ఉండేది. ఇప్పుడు సైకాలజీ చదివిన వాళ్ళ అక్కులందరూ తెలుసు, 11 నెలల దగ్గర నుండి అసూయ స్టార్ట్ అయ్యిందట మనిషిలో కదా. శిశుపాల దశ, శైశవ దశ, ఇవన్నీ దశలు మనం చదువుకున్నప్పుడు ఏంటంటే చిన్నపిల్లల దగ్గర వాళ్ళు నాకు ఇవ్వా నా పెట్టవా అన్నప్పుడు మాట్లాడడం రాదు, కానీ ఇవ్వను వాళ్ళు లాగేసుకుంటారు. ఎప్పుడైతే ఈ దావీదు మహారాజు గురించి గొప్పగా చెప్తూ వచ్చారో ఈయనకు బాగా కోపం వచ్చింది. ఈ తర్వాత ఇంటికి తీసుకొచ్చిన తర్వాత కూడా ఎవరిని దావీదు మహారాజుని ఇంటికి తీసుకొచ్చారు, వాళ్ళు చక్కగా విందు చేసుకున్నారు, మంచిగానే ఉంటున్నారు. అయితే ఈ సౌలుకి ఇక నిద్ర పట్టట్లేదు, ఏం తినట్లేదు, అలాగే ఉన్నాడు, ఆలోచిస్తున్నాడు. నువ్వు ఆ దావీదుతో ఫ్రెండ్షిప్ చేయొద్దు అని చెప్పేసి వాళ్ళ అబ్బాయి చెప్పాడు. వాళ్ళ అబ్బాయి పేరేంటి? యోనాతాను. యోనాతానికి వాళ్ళ నాన్న చెప్పిన మాటలు నచ్చట్లేదు. వీళ్ళిద్దరు కలిసి ఒక ఒప్పందం చేసుకున్నారంట. ఏమనంటే నీ పిల్లలు నా పిల్లలు ఎంత పెరిగి పెద్దవాళ్ళైనా సరే నీ పిల్లల్ని నా పిల్లలాగే చూసుకోవాలి, నా పిల్లలు నీ పిల్లల్ని నువ్వు కూడా నీ పిల్లల్లాగే చూసుకోవాలి అని చెప్పేసి ఇద్దరు మంచి ఒప్పందం చేసుకున్నారు. చేసుకుంటే ఈయన ఏం చేస్తాడంటే ఎప్పటికప్పుడు వాళ్ళ నాన్న చెప్తూ వచ్చాడు, దావీదు మహారాజుని ఏం చేయబాకండి నాన్న, దావీదు చాలా మంచివాడు అన్నప్పుడు ఈ యోనాతాను చెప్తూ వచ్చినప్పుడు ఈ సౌలు గారు అన్నాడు, ఏంటి నువ్వు ఆయనకి వెళ్ళి సపోర్ట్ పలుకుతున్నావు, దావీదు బ్రతికుంటే ఈ రాజ్యం అంతా దావీదే తీసేసుకుంటాడు, నీకు రాదు, నా తర్వాత నెక్స్ట్ రాజు నువ్వే. ఎవరు? సౌలు తర్వాత నెక్స్ట్ రాజు ఎవరు? యోనాతాన్ అవ్వాలి. మరి నువ్వు దావీదుతో ఫ్రెండ్షిప్ చేస్తావు ఎందుకు? చెయ్యొద్దు, మీరిద్దరు కలిసి కూడా ఉండొద్దు. వాడిని ఈరోజు నేను చంపేస్తే ఆ తర్వాత రాజ్యం మొత్తం మందే అవుద్ది అని చెప్పేసి అంత పెద్ద ఈర్ష్య వచ్చిందనమాట. ఇంకా తర్వాత వీళ్ళిద్దరిలోని ఏం పెరుగుతూ వచ్చిందంటే రాజుగారిలో అసూయ ఉంది, యోనాతానికి ఏమో ప్రేమ పెరుగుతుంది దావీదు మీద. దావీదు పనులు, దావీదు ప్రార్థన, దావీదు చేసే ఆరాధన, ప్రతి చిన్న విషయానికి దేవుని మీద ఆధారపడటమే, ప్రతి చిన్న విషయానికి కూడా అప్పుడు కూడా దేవుని స్తుతిస్తూ వచ్చాడనమాట. అయితే ఆయన గొర్రెల కాపరిగా ఉన్నప్పుడు ఓ పాట రాశాడంట. అప్పుడు రాసిన పాట అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆయన పాడాడు ఆ కాలంలో, ఇప్పుడు మనం కూడా పాడుతున్నాం. అదే 23వ కీర్తన కదా, యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు. ఇంకా దానిలో గాఢాంధకారపు లోయలో సంచరించను, ఏ అపాయం నాకు భయపడను. గొర్రెలను తీసుకొని అడవిలో నుంచి బయటకు వచ్చేటప్పుడు అడవుల్లో నుంచి అక్కడ లైట్ ఉంటుందా, కరెంట్ ఉంటుందా? ఉండదు. లైటింగ్ లేని ప్లేస్లో నుంచే కదా వచ్చేది. ఆ చీకట్లో ముళ్ళు, రాళ్ళు, గట్లు, పాములు, తేళ్ళు, జెర్రులు ఎన్ని ఉంటాయో వాటన్నిటిలో కూడా
ఒక్క జంతువు పోకుండా ఆయన జాగ్రత్తగా కాపాడుకుంటూ ఈ దావీదు మహారాజు వచ్చాడు కాబట్టి, అందుకే అంత మంచి వ్యక్తి కాబట్టి, అంతేకాకుండా దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించాడు. దేవుణ్ణి మనం ప్రేమిస్తే దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. ప్రతి చిన్న విషయానికి ప్రార్థన మీదే ఆధారపడుతూ వచ్చారు. ఎవరు? మనం కూడా ఏ సమస్య వచ్చినా కానీ మన దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడు మనకి కాపరిగా ఉంటాడు. ఈ రోజు నుంచి మనం కూడా యేసుక్రీస్తు ప్రభువాన్ని మనకి కాపరిగా ఉండాలని కోరుకోవాలి. ఎంతమంది కోరుకుంటున్నారు? దేవుడు మనకి కాపరిగా ఉంటే మనకి ఏముండిద్ది? ఏ నష్టం కూడా ఉండదు, అన్నీ మేలులే ఉంటాయి. కాబట్టి ఇంత మంచి కాపరిగా ఉన్నటువంటి వ్యక్తిని, ఇశ్రాయేలు ప్రజలను ఏలు పాలించడానికి దావీదు మహారాజుని ఇశ్రాయేలు ప్రజల కోసం కాపరిగా పెట్టాడు. తర్వాత కొంతకాలం తర్వాత సౌలు మహారాజు చనిపోయాడు. అలాగే సౌలు కుమారుడు ఎవరు? యోనాతాను కూడా చనిపోయాడు. తర్వాత ఇశ్రాయేలు ప్రజలందరినీ కాపాడడానికి దావీదును దేవుడు రాజుగా ఏర్పరిచాడు. ఫస్ట్ గొర్రెలకు కాపరిగా ఉన్నాడు. తర్వాత ఇశ్రాయేలు ప్రజలను కాపాడడానికి కాపరిగా ఉంటూ వచ్చాడు. తర్వాత దావీదు మహారాజు ప్రతి విషయంలో ఎంతగానో ప్రార్థించే వ్యక్తి కూడా 2 times పడిపోతూ వచ్చాడంట. 2 సార్లు ఆయన కూడా తప్పు చేశాడు. తప్పు చేసినప్పుడు ఒక ప్రవక్త వచ్చి, నువ్వు ఇలా తప్పు చేసావురా బాబు, నువ్వు చేసింది కరెక్ట్ కాదు అని చెప్పినప్పుడు వెంటనే పశ్చాత్తాపడి క్షమించమని దేవుని సన్నిధిలో వేడుకొని ఆయన ప్రార్థించినప్పుడంట పశ్చాత్తాపంతో, ఓమ్మో నేనే ఎంత పెద్ద తప్పు చేశాను, నేను చేయకూడదు కదా అని చెప్పేసి ఏడుస్తూ వచ్చినప్పుడు ఆయన కన్నీళ్ళు అంటే పరుపుని తేలేవిగా ఉన్నాయంట. అన్ని బిందెలు నీళ్లు, అంతగా ఏడుస్తూ వచ్చాడు. అంత పశ్చాత్తాపం. దేవుడు అట్టప్పటికి, ఇప్పుడు మీరు ఏదైనా తప్పు చేసినప్పుడు అమ్మా నాన్న దగ్గరికి వెళ్ళి నేను తప్పు చేస్తా క్షమించమంటే క్షమిస్తారు, బుజ్జగేస్తారు, ఎత్తుకుంటారు కదా. అంతకంటే ఎక్కువ దేవుడు ప్రేమించి నేను క్షమించా అని చెప్పినప్పటికీ కూడా ఆ మాటకు కూడా దావీదు మహారాజు ఎంతగానో పశ్చాత్తాపడుతూ వచ్చాడంటే, ఏడుస్తూ. ఎట్లా ఏడిశాడంటే, నీ పాపాలన్నీ తీసివేస్తా, కడిగేశాను, నేను శుద్ధి చేశా, దావీదు నువ్వు ఇంకేడం మాకు, నేను క్షమించా అన్న తర్వాత కూడా ఈయన బాగా ఏడుస్తూ వచ్చాడనమాట. మన దేవుడు అంతగా క్షమించడానికి సిద్ధ మనసు కలిగినటువంటి దేవుడు. ఈయన చేసినటువంటి తప్పుకి జీవితాంతం కూడా ఆయన అప్పుడు కూడా మళ్ళీ కీర్తనలే ఆయనే రాసేవాడు, ఆయనే పాడేవాడు. చదువున్న దావీదు మహారాజుకి లేదు, కానీ దేవుడే ఆయన్ని ఏర్పాటు చేసుకుంటూ వచ్చాడు. అందుకే యూదయ దేశపు బెత్లెహేంలోనే ఆ కుటుంబంలో దేవుడు జన్మించడానికి కూడా ఇష్టపడ్డాడు. ఎందుకంటే దావీదు దేవునికి హృదయానుసారుడు, దేవుని యొక్క ఉద్దేశాలన్నీ నెరవేర్చే వ్యక్తి. అలాంటి వ్యక్తిని ముందుగానే దేవుడు నిర్ణయించుకుంటూ వచ్చాడు. ఎందుకు అంటే ఇశ్రాయేలు ప్రజలకి ఎప్పుడో అబ్రహాంకి ఇచ్చిన వాగ్దానం నెరవేర్చడం కోసం దావీదు మహారాజుని అక్కడ పుట్టించి అక్కడే ఆ వంశావళిలోనే యేసుక్రీస్తు ప్రభువారు జన్మిస్తూ వచ్చారనమాట. చూసాను కాబట్టి ఇదంతా దేవుని చిత్తం. కాబట్టి ముందుగా దేవుడు సౌలుని అభిషేకించుకున్న వెంటనే ఆయన రాజుగారు చేసినప్పుడు ఆయన దేవుని ఉద్దేశాలు నెరవేర్చలేదు. అందుకే ముందు గొర్రెల కాపరిగా చేసుకున్నాడు, ఆ తర్వాత ప్రజలను ఏలు పాలించడానికి చేశాడు. దేవుడు మనల్ని అభిషేకించుకున్న వెంటనే మనకు వరాలు ఇవ్వడు, ఎందుకంటే మనల్ని పరీక్షిస్తాడు. మనం కూడా దేవునిలో ఉన్నామో లేదో మనల్ని మనం పరీక్షించుకోవాలి. ప్రతి నిమిషం కూడా దేవుని సన్నిధిలో మనం మోకరించి ప్రార్థించినప్పుడు దేవుడు మనల్ని కాపాడేవాడిగా ఉంటాడు. కాబట్టి ఈ దినం నుంచి మనం ఎవరిని కాపరిగా ఎంచుకోవాలి? యేసుక్రీస్తు ప్రభువాన్ని మనం కాపరిగా పెట్టుకున్నప్పుడు దేవుడు మనకి కాపరిగా ఉంటాడు. కాబట్టి మంచి కాపరి ఆయనే, ప్రధాన కాపరి కూడా ఆయనే. నెక్స్ట్ మనుషులకు ఎలాగ కాపరి అవుతూ వచ్చారో అది నెక్స్ట్ సెషన్లో సిస్టర్ చెప్తారు. ఇప్పుడు మనం చిన్న వర్క్ ఉంది, వర్క్ చేసుకుందాం, ఓకేనా?